ఓకే, తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. ఎన్నికలు 2 నెలలు కూడా లేవు. ఎప్పుడు జరుగుతాయో తెలియదు. పార్లమెంట్ సెషన్ అయిపోయిన తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆ పవర్ ఉంది. పోయినసారి జరిగినట్టుగా మార్చి 10 ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని ఎక్కడా లేదు. వాళ్ళకి అటు 3 నెలలు, ఇటు 3 నెలలు వాళ్ళకి ఆ పవర్ ఉంది. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఆంధ్ర వరకు చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చాలా ముందుకెళ్ళిపోయాడు. 6వ లిస్టు ప్రకటించాడనుకుంటా. సో, కాబట్టి అభ్యర్థుల్ని ప్రకటించుకుంటా వెళ్ళిపోతున్నాడు. మరి రెండో వైపు పరిస్థితి ఏంటి? తెలీదు. అసలు తెలుగుదేశం, జనసేన కలిసెళ్తున్నాయా? తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసెళ్తున్నాయా? తెలీదు. ఈ రోజుకి కూడా స్పష్టత లేదు. అసలు ఆ రోజు రాజమండ్రి జైలు ముందల పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు ఉంటుందని చెప్పి ప్రకటించాడు. అప్పటిదాకా ఎవరు ఊహించుకోలేదు. అది అనుకోని ప్రకటనలాగా సడన్‌గా వచ్చినటువంటి ప్రకటన అని అనుకున్నాం. కానీ అదే టైంలో ఏం చెప్పారు? ఎన్‌డీఏ తోటి ఎలియన్స్ కొనసాగుతుంది అని చెప్పాడు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటంటే బీజేపీని కూడా కన్విన్స్ చేసుకొని దీంట్లోకి తీసుకొచ్చుకుంటారనేటువంటి నమ్మకంతోటి పవన్ కళ్యాణ్ చెప్పాడు. పాజిటివ్‌గా ఆలోచిద్దాం మనం. మరి ఏమైందో ఏంటో తెలియట్లేదు. మొన్న రిపబ్లిక్ డే నాడు మాత్రం ఎందుకో కొంత అనుమానం వచ్చింది. అంటే పొత్తు ధర్మాన్ని పాటించకుండా లోకేష్ ప్రకటన ఇవ్వటం, చంద్రబాబు ఇద్దరు అభ్యర్థుల్ని ప్రకటించటం, ఎక్కడో ఏదో ఏదో జరుగుతుందనేటువంటి భావన అయితే వచ్చింది. ఇప్పటికి వారం దాటిపోయింది. రిపబ్లిక్ డే అయిపోయి. ఏమవుతుందో తెలియట్లేదు. మొదట్లో ఏమన్నారు? సంక్రాంతి వెళ్ళిపోయిన వెంటనే మొత్తం సెటిల్ అయిపోతుందన్నారు. సరే, అప్పుడు స్పష్టత రాలేదనుకుందాం. రిపబ్లిక్ డే, రామ మందిరం ఇనాగ్రేషన్ కోసం లేట్ అవుతుంది, అయిపోయిన తర్వాత స్పష్టత వస్తుందన్నారు. అది అయిపోయింది. నెలాఖరికి స్పష్టత వస్తుందన్నారు. అది అయిపోయింది. మనం ఇప్పుడు ఫిబ్రవరి మొదటి వారంలో ఉన్నాం. ఏంటి అనేది నాకు చాలామంది యూట్యూబ్లో అయితే రకరకాలుగా స్పెక్యులేట్ చేసుకుంటున్నారు. నేను అలా చెయ్యను. ఎందుకంటే అటువంటి అలవాట్లేదు నాకు. అభిప్రాయాలు వ్యక్తం చేస్తాను. నాకున్నటువంటి అభిప్రాయాలు నిర్మోహమాటంగా వ్యక్తం చేస్తాను కానీ స్పెక్యులేషన్స్ చేయటం నాకు ఇష్టం ఉండదు తెలియకుండా. ఒక విధంగా ఈ ఆంధ్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ జనసేన శ్రేయోభిలాషిగా ఎన్నో అభిప్రాయాలు వ్యక్తం చేయటం జరిగింది. ఎన్నో అభిప్రాయాలు. కాకపోతే అవన్నీ ఆవిరైపోయినా ఎక్కడో కొన ఊపిరిలాగా చిన్న ఆశ ఉందండి. మనమేమనుకున్నా వదిలిపెట్టండి. పవన్ కళ్యాణ్ అనుకున్నట్టుగా వైసీపీ వ్యతిరేక సంఘటన జరుగుతుందనేటువంటి చిన్న ఆశ ఉంది. ఎందుకంటే మనకన్నా ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్‌కి ఎక్కువ ఉంటది కాబట్టి. దాంతోపాటు ఆ సంఘటనలో పవన్ కళ్యాణ్ పాత్ర ప్రముఖంగా ఉండబోతుందనేటువంటి చిన్న ఆశ కూడా ఎక్కడో ఉంది. కానీ ఎందుకనో మరి గత వారం రోజుల నుంచి పరిణామాలు రిపబ్లిక్ డే నుంచి చూస్తా ఉంటే ఏంటి నాకు కూడా సందేహం వస్తా ఉంది. స్పెక్యులేషన్స్ చేయకపోయినా సందేహం అయితే వస్తూ ఉంది. ఏం చేయాలి? అసలు బీజేపీ టీడీపీతో కలిసి వెళ్ళటానికి ఇష్టపడుతుందా లేదా? ఒకవేళ పవన్ కళ్యాణ్ అదే జరిగేటట్టయితే టీడీపీతో వెళ్తాడా? బీజేపీతో వెళ్తాడా? ఒకవేళ టీడీపీతో వెళ్తాడనుకున్న టీడీపీ, జనసేన మధ్య గౌరవప్రదమైన సీట్ల ఒప్పందం జరగబోతుందా? అన్ని ప్రశ్నలే. సమాధానాలు లేవు వీటికి. ఏం జరుగుతుందో తెలియదు. గందరగోళ పరిస్థితులు. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. ఓకే, పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు వెళ్తాడు అనుకుందాం. ఎందుకంటే బీజేపీ స్టేక్స్ తక్కువ కాబట్టి ఆంధ్రాలో టీడీపీ, జనసేన కలిస్తేనే వైసీపీని ఓడించగలమనేటువంటి భావనతో టీడీపీతో వెళ్తాడనుకుందాం. కానీ సీట్ల ఒప్పందం గౌరవప్రదంగా లేకపోతే మాత్రం పొత్తు ప్రయోజనం ఉండదు. తెలుగుదేశానికి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓటు ట్రాన్స్ఫర్ కాదు. ముఖ్యంగా ఇటు నుంచి అటు ఓటు ట్రాన్స్ఫర్ కాదు. ఇప్పటికే జనసేన క్యాడర్లో మాత్రం
ఎందుకంటే తెలుగుదేశం పొత్తప్పుడే పవన్ కళ్యాణ్ చెప్పిన దాన్ని ఈయన కాదనలేక ఒప్పుకున్నారు ఆ రోజు. ఎందుకంటే స్వతంత్ర వైఖరి తీసుకోకుండా ఆహ్, వైసీపీని ఓడించాలంటే తప్పదనే ఉద్దేశంతోటి చివరికి అసలు శుతిమెత్తగా గూడా విమర్శించకుండా టీడీపీని ఉండటం అనే దాన్ని గూడా జీర్ణించుకున్నారు. కానీ సీట్లు గనక గౌరవప్రదంగా లేకపోయేటట్టయితే ఆ ఒప్పందంలో, కానీ అది టోటల్‌గా ఫెయిల్యూర్ అవుతుంది నా దృష్టిలో. పవన్ కళ్యాణ్ చెప్పినా వినకపోవచ్చు. వినరు కూడా. నేను చెప్తున్నాను గదా! నాకు నాకు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చూస్తే మాత్రం అది పరిస్థితి. ఏది ఏమైనా సమయం మించిపోతుంది. ఇంకా ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సినటువంటి టైమొచ్చింది. జనంలో గందరగోళం ఏర్పడక ముందే, ఎందుకంటే ఒకసారి గందరగోళం ఏర్పడిందంటే నేరేటివ్ మారిపోద్ది ప్రజల్లో. పర్సెప్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఎన్నికల్లో. తెలంగాణలో ఏం జరిగింది? పర్సెప్షన్. టీఆర్ఎస్, బీజేపీ ఒకటనే పర్సెప్షన్ తోటి కాంగ్రెస్ కొట్టేశారు. ఇక్కడ రేపొద్దున ఇంకా వీళ్ళది ఏమి ఉండదు, ఇదంతా గందరగోళంగా ఉందనే భావన ప్రజలకు రాకముందే సంథింగ్ ఈస్ టు హ్యాపెన్. అందరూ పవన్ కళ్యాణ్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. అందరూ అనుకోవటం కూడా పవన్ కళ్యాణ్ గౌరవప్రదమైన పొత్తుతోటే బయటకొస్తాడని అనుకుంటున్నారు. గౌరవప్రదమైన పొత్తు గనక కుదరకపోయేటట్టయితే పవన్ కళ్యాణ్ బయటికి రావటానికి కూడా వెనకాడడని కూడా జనం అనుకుంటున్నారు. క్యాడర్ ఆశల్ని పవన్ కళ్యాణ్ వమ్ము చేయడని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి పోయేదేమి లేదు. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నిజాయితీగా వందల కోట్ల బంగారు జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం బయటకొచ్చిన వ్యక్తి. ఆయనకు పోయేదేమి లేదు. ఆయనతోటి మరి ఈ రాజకీయాలు ఆడదామని చెప్పి అవతల వాళ్ళు గనుక అనుకునేటట్టయితే మాత్రం ఖచ్చితంగా కూడా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకొని పవన్ కళ్యాణ్ అక్కడ ఉంటాడని నేనైతే అనుకోవట్లేదు. క్యాడర్ కూడా అనుకోవట్లేదు. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. ఇంకొక ఎపిసోడ్‌లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.